హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనేది చేసుకుందాం. మనకి ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ లో ఒక డోజీ ఫామ్ అయింది. ఈ డోజీ యొక్క హైని బ్రేక్ చేసినట్లయితే ఈ లెవెల్ వరకు వెళ్ళాలి, పై వరకు కూడా వెళ్ళొచ్చు. వన్స్ ఈ డోజీ యొక్క లోన్ బ్రేక్ చేసినట్లయితే మార్కెట్ అనేది ఈ లెవెల్ వరకు క్యాండిల్ యొక్క లోన్ కూడా బ్రేక్ చేసే అవకాశం ఉండొచ్చు. వీక్లీ టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే మార్కెట్ లో ఇటువంటి ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి మార్కెట్ లో ఇలానే ఒక డోజీ అయినా ఫామ్ అవ్వాలి, లేకపోతే ఇక్కడ నుంచి ఒక హ్యామర్ లా ఫామ్ అయ్యి అది కూడా ఈ యొక్క హై కంటే పైన గ్రీన్ టాప్ తో ఒక హ్యామర్ ఫామ్ అయితే నెక్స్ట్ వీక్ అనేది చూపిస్తే బిగ్ అప్ మూవ్ అయినా చూపించాలి, లేకపోతే బిగ్ డౌన్ మూవ్ అయినా చూపించాలి నెక్స్ట్ వీక్. ఇది నిఫ్టీ రిలేటెడ్. ఈ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేస్తే అప్ మూవ్ చూపించాలి, ఈ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేస్తే డౌన్ మూవ్ చూపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ అలానే ఉంది. మనం నేను చెప్పుకున్న ట్రెండ్ లైన్ యొక్క పైకి వెళ్ళి అక్కడ ఉన్న లిక్విడిటీ తీసుకొని మార్కెట్ ఫాల్ అయింది. వన్స్ ఈ లెవెల్ ని బ్రేక్ చేసినట్లయితే మార్కెట్ లో అంటే ఒక స్వింగ్ లోకి ఇలా వచ్చి ఈ లెవెల్ వరకు వచ్చి, లేకపోతే ఈ లో లెవెల్లో ఉన్న లిక్విడిటీ తీసుకుని ఈ లోకి వచ్చి ఆ తర్వాత అప్ మూవ్ చూపించింది అనుకో పైకి వెళ్ళొచ్చి, ఇక్కడ ఉన్న లిక్విడిటీ తీసుకున్నా సరే మళ్ళీ ఫాల్ అయింది అనుకో ఈ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తే ఇక్కడ మనం క్యాండిల్ ప్యాటర్న్ అనేది ప్రాపర్ గా 3 టైప్స్ జరగవచ్చు అనే ప్యాటర్న్ చెప్పడానికి వీలు లేదు. అది నాకు అర్థం కావట్లేదు ఇటువంటి క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందంటే. కానీ ఈ క్యాండిల్ క్లోజింగ్స్ అనేవి ఈ క్యాండిల్ మధ్యలోనే ఉన్నాయి. ఇన్ని డోజీస్ వచ్చాయి కాబట్టి లెవెల్స్ ని బ్రేక్ డౌన్ చేస్తే డౌన్ మూవ్ చూపిస్తుంది, లెవెల్స్ ని బ్రేక్ అవుట్ చేస్తే అప్ మూవ్ చూపిస్తుంది. ఓకేనా? మరి ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.